హాయ్ పిల్లలు, మంచి చికెన్ ఫ్రై ట్రై చేద్దామా? చాలా విధాలుగా చేయొచ్చు. కానీ ఈసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అయితే దీనికోసం ఫస్ట్ ఒక అర కేజీ చికెన్ తీసుకుంటున్నాను. అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, పొడి కారం, అలాగే కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఒక 2, 3 స్పూన్లు పెరుగు వేసేసి చక్కగా కలిపి మ్యారినేట్ చేసి పక్కనుంచుకోవాలి. బాగా పట్టనివ్వాలి. అయితే తర్వాత ఒక బౌల్ తీసుకొని కొంచెం జీడిపప్పు, పుచ్చగింజలు వేసి నానబెట్టాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేటట్టు వేయించాలి. తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసి మూత పెట్టి 15 నిమిషాల పాటుగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ పోయినంత వరకు కూడా మనం వేయించాలి. ఇది అయ్యేలోపు ఒక బ్లెండర్లో ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు, కొంచెం పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర, నానబెట్టుకున్న బాదం పప్పు, పుచ్చగింజలు, పప్పు వేసుకోవాలి. మిక్సీ పట్టేసి సైడ్ పెట్టుకోండి. ఈలోపు చికెన్ చూస్తే వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఇలాంటి టైంలో చికెన్ని తీసేసుకోవాలి. అంటే ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం జీడిపప్పు, ఇంకా కోసి పెట్టుకున్న ఒక 2 ఉల్లిపాయ ముక్కలు, కొంచెం జీలకర్ర వేసి మగ్గించాలి. కొంచెం గోల్డెన్ షేడ్లోకి వస్తున్నప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీని వేసేసుకోవాలి. వేసేసి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి పచ్చివాసన పోయేంత వరకు వేయించామనుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు వేయించి పక్క పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి. ఇందులోకి ముక్కలకన్నిటికి మసాలా పట్టే విధంగా కలిపేసుకొని చీల్చుకున్న ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 1 లేదా 2 స్పూన్లు చికెన్ మసాలా వేసేసి బాగా కలిపేసుకొని ముక్కలు అనేవి కడాయి మొత్తం స్ప్రెడ్ చేయాలి, ఒక లేయర్ లాగా. ఇలా అయితే ముక్కలన్నీ సాఫ్ట్గా ఉడుకుతాయి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఆఖరణ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. జ్యూసీగా భలే ఉంటుందండి చికెన్ ఇలా చేస్తే. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి.